హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది చిన్నపిల్లలు మజ్జిగన్నం పెరుగన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా. మా అబ్బాయి కూడా అంతే అండి, అస్సలు పెరుగన్నం మజ్జిగన్నం తినడు. సో ఈ సమ్మర్లో వాళ్ళకి చలవ చేయడానికి సగ్గుబియ్యం జావ తినిపించడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ గ్లాస్ నిండా సగ్గుబియ్యం వేసుకోవాలండి. తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని సగ్గుబియ్యంని బాగా కడుక్కోవాలి. సగ్గుబియ్యం కడిగిన తర్వాత అందులో పెద్ద గ్లాస్ నిండా 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ సగ్గుబియ్యం జావ తినడం వల్ల పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ ఇది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. హీట్ని రెడ్యూస్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ జావా వీక్లీ 4-5 టైమ్స్ తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ సగ్గుబియ్యం గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో సగ్గుబియ్యంని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నాకు ఇక్కడ సగ్గుబియ్యము బాగా చిక్కగా అయినట్టు అనిపించింది. సో నేను ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడా 1 కప్పు బెల్లం వేసి బెల్లంని బాగా కరిగించుకోవాలండి. ఇక్కడ చూడండి, మా బాబు నేను వేస్తాను అని చెప్పి కిచెన్ టాప్ ఎక్కి మరీ అందులో బెల్లం వేశాడండి. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. ఇందులో బెల్లంకి బదులు చక్కెర కూడా వేసుకోవచ్చండి. బట్ ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, చక్కెర తింటే త్వరగా షుగర్ వచ్చేస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని. సో అందుకని నేను బెల్లం యూస్ చేశానండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం జావా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ. ఇందులో పాలు, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఏమీ వేయని అవసరం లేదండి. పిల్లలు చక్కగా తినేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.